తిరుపతి జిల్లా సూలూరుపేటలో తూనికల కొలతల అధికారి పి భరత్ నేతృత్వంలో తన సిబ్బందితో కలిసి చేపల మార్కెట్, బియ్యం దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. సరైన తూనికల కొలతలు చూపకుండా తప్పుడు తూకాలతో వ్యాపారాలు కొనసాగిస్తున్న పలు దుకాణదారులకు జరిమానాలు విధిస్తూ కేసులు నమోదు చేసినట్లు గూడూరు తూనికల కొలతల అధికారి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన తూకాలను అనుసరించి వస్తువుల అమ్మకాలను కొనసాగించాలని, మోసపూరితమైన వ్యాపారాలకు పూనుకున్న వారిపై కఠిన చర్యలు, చట్టపరమైన చర్యలు సైతం తీసుకోవడం జరుగుతుందని ఆయన దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేశారు. బియ్యం బస్తాపై 20 కేజీలు చూపుతూ కేవలం 17 నుంచి 19 కేజీల లోపల బియ్యాన్ని ఉంచి అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు తాను గుర్తించినట్లు తెలిపారు. దీనిపై సంబంధిత దుకాణదారులపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. వ్యాపారం చేసేవాళ్లు ఎవరన్నా తూకాలలో వినియోగదారుని మోసం చేస్తే వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. వాడకూడదని చెప్పిండా వాడకట్టు వాడచ్చా బాబు బాబు ఎలక్ట్రానిక్ కటార్ తెచ్చుకోండి, గుండ్లు మిషన్ తెచ్చుకోండి, ఇలాంటి దారాలు పెట్టుకోవాలి. చాలాసార్లు చెప్పావు. గుండ్లు కటాలు వాడండి, రాళ్ళు కాల్చి వాడితే చట్టరీత్యా కేసులు రాసి కోర్టులో కాటా ఎత్తుకోపోయినారని ఎవరు ఎత్తుకోలేదు. ఇది మంది కాదు సార్, నేను వాడలేదు సార్. అది ఇప్పుడు ఎత్తుకొని వచ్చి పెట్టా. సూలూరుపేటలో చికెన్ మార్కెట్, మటన్ మార్కెట్ మీదుగా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీల సందర్భంగా ముఖ్యంగా మనం గమనించేది ఏంటంటే ప్రతి ఒక్కరూ తాళ్లతో కట్టిన కాటాలు వాడుతున్నారు. అలాంటి కాటాలు వాడకూడదని మేము ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రానిక్ కాటాలు కానీ, గుండ్లు కాటాలు కానీ వచ్చే వాటికి కానీ ప్రతి సంవత్సరం యానవల్గా సంవత్సరానికి ఒకసారి సంబంధించి ముద్రలు చేయించుకోవాల్సిందిగా హెచ్చరిక చేస్తున్నాం. ఎవరైతే ముద్రలు చేయించుకోకుండా ఉంటారో, తూకాల తేడాలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా వ్యాపారస్తులు తమ సూచనలు, డిపార్ట్మెంట్ వాళ్ళు సూచించిన సూచనలు పాటించి వాళ్ళ వర్తకాన్ని నిర్వహించుకోవాల్సిందిగా కోరుతున్నాం.